హాయ్ అండి. డే 3లో నామినేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో నాకు అయితే అబ్బాయి చాలా క్లియర్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మణికంఠకి. సో మీకు కూడా అలానే అనిపించింటే మాకు కామెంట్ చేయండి. సో నాకేమనిపించిందంటే తను ప్రతి ఒక్క పాయింట్ మణికంఠ గురించి చాలా క్లియర్గా చెప్పాడు. మనకి ఎమోషన్స్, మన పాస్ట్ అవన్నీ మనం బయట పెట్టేసి రావాలి. ఎందుకంటే బయట గురించి మనం ఇక్కడ మాట్లాడితే మనం ఇక్కడ ఫిట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడికి గేమ్ ఆడడానికి మాత్రమే వచ్చాము అని మాట్లాడాడు. అంటే తను చెప్పిన వరకు చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి తను ఎమోషనల్గా అయిపోయి, అలానే హౌస్ మేట్స్ కూడా ఎమోషనల్గా అయిపోయి, అంటే ఇంకా ఎవరైనా మాట్లాడితే నెగిటివ్గా వాళ్ళ గురించి పోర్ట్రేట్ అవుతుంది అని నాకు ఫీలింగ్. ఎందుకంటే తను ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా ఒక మాట అన్నా కూడా అది చూసే వాళ్ళకి ఎదుటివారు మాట్లాడుతున్నదే రాంగ్గా అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ అయ్యే వాళ్ళు మాత్రం అదైతే ప్లస్ పాయింట్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. అభయ్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది, ప్రతి మనిషికి అనేది ఒక ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ కంట్రోల్ చేసుకున్న తర్వాతే మనం బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతాము, ఎంటర్ అవ్వాలి కూడా. వచ్చిన తర్వాత కూడా అవన్నీ మాట్లాడుతుంటే ఆ పర్సన్ బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాడు అనేది తన పాయింట్ క్లియర్గా రైజ్ చేశాడు. బట్ నాగమణికంఠ అయితే యాక్సెప్ట్ చేశాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్. బట్ తనకేమనిపించింది అంటే తను ఏదో ఫీల్ అయిపోతున్నాడు. ఏమంటే నేను నాకు నెగిటివ్ ఇంప్రెషన్ ఉండి నేను బయటకు వెళితే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలానే బయట కానీ నాకు నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడు నేను ఎలా బ్రతకాలి అనేది చాలా ఎక్కువ ఎమోషనల్గా అయిపోతున్నాడు. అది మేబీ తనకు తెలిసి ఎమోషనల్ అయిపోతున్నాడో లేదంటే తనకే క్లియర్గా లేదనమాట. మేబీ తను యాక్ట్ చేయడం అంటే మళ్ళీ అంతసేపు అయితే యాక్ట్ చేయలేరు. సో నాకైతే ఎలా అనిపించిందంటే ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో నాగమణికంఠ ఫేస్ని కూడా రివీల్ చేశాడు. ఎందుకంటే తన విగ్ని విసిరి కొట్టడం కానీ అలా చేశాడు. అంటే తను యాక్ట్ అయితే చేయడండి, అది 100% అయితే కరెక్ట్. మేబీ తను పెరిగిన ఎన్వైరన్మెంట్ అలా ఉండటము, తన మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోవడము, అంటే తన ఫేస్ని ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే ఫీలింగ్లో అయితే ఉనిన్నాడు. బట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ అది కాలేదు అని నాకు అనిపించింది. ఫైనల్గా అయితే నాగమణికంఠ ఎమోషనల్ కాకుండా ఆడాలి అనేదే నా ఒపీనియన్. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు. ఎవరైనా హౌస్లోకి వెళ్ళిన తర్వాత మంచిగా గేమ్ ఆడాలి అని అనుకుంటారు. ఎవరు కూడా బ్యాడ్ ఇంప్రెషన్స్తో నెగిటివ్ ఇమేజ్తో రావాలని అయితే ఉండరు కదా. సో మనము డే 3లో జరిగిన మళ్ళీ జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఆ తర్వాత ఫస్ట్ ఓం ఆదిత్య గారు నామినేట్ చేస్తారు. ఎవరిని? భాషని. తను ఏమంటే మీరు కొన్ని వాటిల్లో రెస్పాన్సిబుల్గా లేరు, నెగ్లెక్ట్గా ఉన్నారు అనే పాయింట్ మీద రైజ్ చేస్తాడు. దానికి భాష అయితే యాక్సెప్ట్ చేశాడు. భాష విషయంలో మనం ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏమంటే తను ఎవరైనా మంచి పాయింట్, ఒక కరెక్ట్ పాయింట్ మాట్లాడితే యాక్సెప్ట్ చేసే క్వాలిటీస్ భాషలో ఉన్నాయి, శేఖర్ భాషలో ఖచ్చితంగా ఉన్నాయి. సో అదైతే నేను ఒప్పుకుంటానండి. తర్వాత భాషా గారు అయితే ఒప్పుకున్నారు, ఓకేనండి అనే చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ ఏంటంటే బేబక్కని నామినేట్ చేసినప్పుడు మీకు బుర్ర లేదా అన్నట్టుగా మాట్లాడాడు. సో తనకేం అర్థమైందో ఏమిటో, మేబీ లాంగ్వేజ్ ఇష్యూ, తను ఏదో మాట్లాడేశాడు అనే ఫీలింగ్తో తను పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. సో తను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే కూడా బేబక్కని సారీ అడిగాడు. బిగ్ బాస్ హౌస్లో ప్రతి కంటెస్టెంట్స్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే తనకి తెలిసిన తెలియక చేసిన తన తప్పులనైతే యాక్సెప్ట్ చేసి త్వరగా అపాలజైజ్ అడిగి ఆ తర్వాత తన నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ గేమ్ ఏంటి అనేది ఆలోచన అయితే చాలా క్వాలిటీస్ అయితే ఈ క్వాలిటీ అయితే పృథ్వీలో చాలా ఉంది.
సో తను కూడా యాక్సెప్ట్ చేశాడు. సో ఫైనల్గా అయితే భాషని నామినేట్ చేశాడు. ఆ తర్వాత సీత వస్తుంది. సీత ప్రేరణని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కిచెన్కి సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఐ మీన్ అంటే వాళ్ళ కండిషన్స్ చెప్తా ఉన్నప్పుడు నిఖిల్ అంటే ఎవరు కిచెన్ ఏ డిపార్ట్మెంట్లో ఉండాలి అనేసి చెప్తా ఉంటే మేబీ సీత అప్పుడైతే హర్ట్ అయింది. మేబీ తన పాయింట్ మళ్ళీ నామినేషన్లో అయితే తీసుకొని వచ్చిండొచ్చు. ఆ తర్వాత కూడా ప్రేరణ అయితే క్లియర్గా చెప్పింది. మేబీ మిస్అండర్స్టాండింగ్ వల్ల, అంటే తను చాలా గట్టిగా మాట్లాడింది ప్రేరణ. సో మేబీ సీత మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు. అందుకే మళ్ళీ నామినేషన్లో ఈ పాయింట్ అయితే తీసింది. ఆ తర్వాత బేబక్కని నామినేట్ చేస్తుంది. తను బేబక్క విషయంలో ఎక్కడ హర్ట్ అయిందంటే కిచెన్ డిపార్ట్మెంట్లో తనకి అంటే ఆల్రెడీ 2 కర్రీలు అయితే ప్రిపేర్ చేశారు. వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి ప్రిపేర్ చేశారు. బట్ అయిపోయింది, నాకు మళ్ళీ ఎగ్ బుర్జీ నేను ప్రిపేర్ చేసుకుంటాను అని సీతక్క అడిగితే బేబక్క దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మీరొకరు వచ్చి ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ తర్వాత అందరు హౌస్మేట్స్ వచ్చి వాళ్ళకి సంబంధించిన కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే రేషన్లో మనకి తక్కువ వస్తుంది, బిగ్ బాస్ హౌస్ ఇచ్చిన రేషన్లో అనేసి చెప్పి తన పాయింట్ అయితే అందరి దగ్గర క్లియర్ చేస్తుంది. తను సీత అయితే ఆల్రెడీ హర్ట్ అయింది కాబట్టి మనం ఏం చేయలేం దానికి. సో దానికైతే సీత బేబక్కని నామినేట్ చేసింది. సో ఫైనల్గా అయితే బేబక్కని కిల్ చేశారు. నైని వచ్చి బేబక్కని అయితే క్లియర్ చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి భాషని నామినేట్ చేస్తుంది. తను ఏంటంటే తను ఎక్కువ యాక్టివ్గా లేడు, అలానే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, అంటే కొన్ని వాటిని పట్టించుకోనట్టుగా ఉన్నాడు. మీరు ఇది కాదు, మీరు కమ్బ్యాక్ కావాలి అనేసి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి విష్ణుప్రియ చాలా క్లియర్గా చెప్తుంది. సో భాష కూడా తనకి యాక్సెప్ట్ చేస్తాడు. చెప్తున్నాను కదండి, భాష గారి విషయంలో, శేఖర్ భాష విషయంలో తనకి నచ్చిన పాయింట్, కరెక్ట్ పాయింట్ ఉంటే తను క్లియర్గా యాక్సెప్ట్ చేస్తాడు ఓకే అనేసి. సో నాకైతే భాష గారి పాయింట్లు అయితే నాకు అది నచ్చింది. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేస్తుంది. అంటే సోనియా మెంటాలిటీ ఎలా అంటే తనకి తప్పు ఒప్పు చేయొచ్చు, ఒప్పును తప్పు చేయొచ్చు అనే కమ్యూనికేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో తను తప్పుగా ఉండేదాన్ని రైట్ చేయగలదు, రైట్గా ఉన్నదాన్ని తప్పు కూడా చేయగలదు, అలా మాట్లాడగలదు. తనకి అలా మాట్లాడగలిగే స్కిల్స్ ఉన్నాయి, అంటే ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో మేబీ నేను ప్రతి ఒక్క దాన్ని నేనే కరెక్ట్, 100% నేనే కరెక్ట్గా ఉన్నాను అనేసి మాట్లాడుతుంది. అంటే విష్ణుప్రియ చాలా క్లియర్గా చెప్తుంది, మనం వచ్చిన ఫస్ట్ డేలోనే అన్నీ క్లియర్గా ఉండవు. అంటే బేబక్క 14 మందికి పప్పు అయితే చేసి పెట్టింది, అది కుక్కర్ ఇష్యూ. అంటే స్టార్టింగ్ రోజే మనకి కుక్కర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు కదా, నువ్వు మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా బేబక్క ఉంది అనేది నాకు నచ్చలేదు అనేసి చెప్తుంది. బట్ అగైన్ సోనియా ఏం చెప్తుందంటే అవును, మీకు ఆల్రెడీ పప్పు పెట్టిన 15 మినిట్స్కి దాని బ్యారియర్ ఏంటి అనే విషయం మీకు తెలుసు, అయినా కూడా మీరు రెస్పాన్సిబుల్గా సరిగ్గా లేరు అనేసి మాట్లాడుతుంది. తనైతే ఎంత చెప్పినా కూడా కన్విన్స్ అయితే అవ్వదు. అంటే మేబీ తన మెంటాలిటీ ఎలాంటిది అంటే 100% సోనియానే కరెక్ట్, నేనే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటుంది. సో ఫైనల్గా అయితే భాష నామినేట్ అవుతాడు. ఆ తర్వాత అభయ్ వస్తాడు. అభయ్ ఏంటంటే ఇన్ని రోజులు తన పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడకపోయినా, అంటే తక్కువ మాట్లాడినా నామినేషన్స్లో మాత్రం చాలా క్లియర్గా క్లియర్గా తన పాయింట్ని అయితే రైజ్ చేశాడు. మణికంఠ విషయంలో మణికంఠని అయితే నామినేట్ చేస్తాడు. తన పాయింట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఎలా అంటే నువ్వు చాలా ఎమోషనల్గా వెళ్తున్నావు ప్రతి ఒక్క దాన్ని, అంటే రాగానే నిన్ను నామినేట్ చేయడము, అలానే నువ్వు బయటకు వెళ్ళిపోతాను అనుకోవడం, నీకు ఆ తర్వాత బాధ అనిపించడం, ఒక మాట మాట్లాడడం కూడా ఓకే, ఎమోషనల్గా ఇట్లా తన పాస్ట్ గురించి చెప్పుకోవడం అదంతా. బట్ అగైన్ రెండోసారి కూడా మీరు అదే చెప్పడంలో నాకు అది నచ్చలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే
గేమ్ ఆడటం, అంతేకాని ఎమోషనల్గా ఉండి ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది, అదంతా బయటే వదిలేసి మనం లోపలికి రావాలి. కానీ మళ్ళీ అదే క్యారీ ఫార్వర్డ్ చేయడం అది నాకైతే నచ్చలేదు అనేసి చెప్పి తన పాయింట్స్ అయితే చాలా క్లియర్గా చేస్తాడు. బట్ నాగమణికంఠ అయితే చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మీరెవరు నా పాస్ట్ని చూడలేదు, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే తను యాక్ట్ చేస్తున్నాడా నిజంగానే మాట్లాడుతున్నాడా అనేదైతే మీకు ఏమనిపించిందో కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకైతే నాగమణికంఠ విషయంలో అయితే ఎమోషనల్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి అయితే నాకు అనిపించింది. ఆ తర్వాత అయితే రియలైజ్ అయ్యాడు. సో నేనైతే దానికి చూడాలి, నాగమణికంఠ ఎమోషనల్గా లేకుండా మంచిగా ఆడాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత బేబక్కని నామినేట్ చేస్తాడు. అంటే ఒక చీఫ్కి తను క్వాలిఫై అయిన తర్వాత తను పోరాడాలి, తను గివప్ ఇచ్చేసింది. సో మేబీ నాకు ఆ ఛాన్స్ వచ్చింటే నేను చీఫ్లో ఒకరిగా ఉండేదాన్ని. సో నువ్వు అది పోగొట్టుకున్నావు అనేది నువ్వు పోగొట్టుకున్నావు. సో నీకు ఆ వాల్యూ తెలియడం లేదు అంటే తెలియదు కాబట్టి నీకు చీఫ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే ఆ ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు అనేది తన పాయింట్ అండి. సో బేబక్క అయితే యాక్సెప్ట్ చేసింది. సో ఫైనల్గా అయితే మణికంఠ నామినేట్ అవుతాడు. ఆ తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ కూడా సేమ్ పాయింట్ అభయ్ చేసిన పాయింట్తో మణికంఠని నామినేట్ చేస్తుంది ఎమోషనల్ పర్సన్ అని. సో అలానే అంటే సేమ్ పాయింట్స్ తను కూడా చెప్పాల్సిన ఏవైతే అభయ్లో ఉన్న పాయింట్స్ ఉన్నాయో సేమ్ ప్రేరణలో కూడా ఉన్నాయి. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేస్తుంది. సో తన పాయింట్స్ ఏమంటే అందరినీ జడ్జ్ చేస్తుంది. నువ్వు ఇలానే ఉంటావు, నువ్వు ఇది అంటే వచ్చిన 3 డేస్లోనే ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట సోనియా. సో అంటే తను చెప్పిందే కరెక్టు, తను ఏదైనా డిసైడ్ చేసిందే ఫైనల్ అన్నట్టుగా మాట్లాడుతుంది. సో నాకు కూడా అది నచ్చలేదు. సో తనైతే యాక్సెప్ట్ చేయదు, దానికి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అంటే తనకున్న మంచి కమ్యూనికేషన్ స్కిల్స్లో తనకున్న టాలెంట్కి ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే ప్రతిసారి కరెక్టే ఉండదు. కరెక్ట్ లేని పాయింట్ని కూడా నువ్వు జడ్జ్ చేయడం అంటే అది బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది, కానీ మంచిగా అయితే పోర్ట్రేట్ అవ్వదు. సో కొన్నిసార్లు మనం తగ్గాలి, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడాలి, క్లియర్గా ఏది నువ్వు దేని గురించి ఏదైనా మాట్లాడుతున్నా నీ ఆర్గ్యుమెంట్ నువ్వు ఏదైనా ఫైట్ చేస్తున్నా కూడా అది కరెక్ట్ పాయింట్ అయి ఉండాలి. అంటే రాంగ్ పాయింట్కి కూడా నువ్వు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం అయితే నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే సో అది నాట్ గుడ్ థింగ్ అనమాట నాకు అనిపించింది. సో ఆ తర్వాత నాగమణికంఠ అయితే విష్ణుప్రియని నామినేట్ చేశాడు. సో తను విష్ణుప్రియలో ఏమంటే ఫస్ట్ 3 days తన ఉద్దేశం ఏంటి, తన నోటి దూల ఏంటి అని చెక్ చేయడానికే 3 days తనతో జర్నీ చేశాడంట. సో అలానే విష్ణుప్రియ నువ్వు ఒక తోలుబొమ్మవి అంటే ఏంటి, నువ్వు జోక్స్ వేస్తూ ఉంటావు అంటే అలా అన్నట్టుగా మాట్లాడనమాట. నాకైతే ఒక మాస్క్ పెట్టుకొని నువ్వు జోక్స్ వేసుకుంటూ అంటే మిస్అండర్స్టాండింగ్ డిఫరెంట్ వల్గర్గా నువ్వు జోక్స్ వేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. అది నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఏమైందంటే విష్ణుప్రియ చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది. సో విష్ణుప్రియని అంటే చాలా క్లియర్గా చెప్తుందండి. సో మనము తండ్రి లేని వాళ్ళము అయినా కూడా మనము ఎమోషనల్గా ఉంటాం. ప్రతి పర్సన్ కూడా ఎవరైతే ఫాదర్ ఉండరో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. సో నీకు అది కూడా చెప్పాను, బట్ నువ్వు నన్ను చెక్ చేసావంటే నాకు ఇది చాలా బ్యాడ్గా అనిపించింది, చాలా బాధగా అనిపించింది అని కూడా చెప్పింది. సో ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదండి. ఎందుకంటే అంటే తను చెక్ చేస్తున్నాడు అనే విషయం కూడా విష్ణుప్రియ తెలుసుకోలేకపోయింది. మేబీ తను తెలుసుకునింది, ఓకే, తన పాయింట్స్ అయితే రైజ్ చేసింది. సో ఫైనల్గా ఆ తర్వాత
శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నావు, యాక్టివ్గా ఉండట్లేదు, ప్రతిసారి నువ్వు సోఫాలో పడుకొని ఉంటున్నావు, హౌస్కి సంబంధించిన యాక్టివిటీస్లో నువ్వు ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు అనేసి మాట్లాడుతుంది. సో తనైతే యాక్సెప్ట్ చేశాడు. బట్ నువ్వు కూడా నిద్రపోయావు కదా అన్నట్టుగా మాట్లాడాడు శేఖర్ భాష. బట్ నేనైతే అపాలజైస్ అడిగాను, ఇట్లా అట్లా అని మాట్లాడాడు. బట్ మణికంఠ అయితే అపాలజైస్ అయితే బిగ్ బాస్ని అడగలేదు. సో ఆ తర్వాత అయితే విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది, యష్మి నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నిన్ను చెక్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. సో నువ్వు ఇది గుర్తుపెట్టుకోవడానికే నేను నామినేట్ చేస్తున్నాను విష్ణు అనేసి చెప్పి యష్మి నామినేట్ చేస్తుంది విష్ణుప్రియని. ఆ తర్వాత పృథ్వీ నామినేట్ చేస్తాడు బేబక్కని. ఎందుకంటే తను హౌస్కి ఫిట్ కాదు అనేసి. ఎందుకంటే తను టాస్కుల పరంగా కానీ రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన వాటిలో కానీ నువ్వు ఫిట్ కాదు ఈ హౌస్కి అనేసి నామినేట్ చేస్తుంది. సో బేబక్క తన పాయింట్స్ ఏం చెప్తుందంటే, మేబీ నేను ఫిజికల్గా ఫిట్ కాకపోయినచ్చు, మెంటల్గా నేను ఫిట్ బిగ్ బాస్ హౌస్కి అనేసి చెప్పి తన పాయింట్స్ని రైట్ చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే నాగమణికంఠని నామినేట్ చేస్తాడు. పృథ్వీ ఏం చెప్తాడంటే, నువ్వు సింపతి కార్డ్వి, నువ్వు విష్ణుప్రియని తోలుబొమ్మ అన్నావు అని అంటే, ఇలా అన్నా కూడా నువ్వు అపాలజైజ్ కూడా అడగలేదు. సో నువ్వు ఫిట్ కాదు, ఎమోషనల్ కార్డ్వి నువ్వు అనేసి మాట్లాడతాడు. మేబీ పృథ్వీ పాయింట్లో కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతిసారి ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నాడు అనేసి. బట్ నాగమణికంఠ నేను ఎమోషనల్ పర్సన్ని, నా పర్సనాలిటీ అంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. సో నేను మేబీ నేను ఇంకా వదిలేస్తాను, ఇంకా మారుతాను, ఇంకా ఎమోషనల్ అవ్వను అనేసి చెప్పేసి అంటాడు. సో అక్కడైతే ఎండ్లో అయితే నామినేట్ చేస్తున్నాడు తనని. సో ఫైనల్గా అయితే బేబక్క, సోనియా, భాష, పృథ్వీ, నాగమణికంఠ వీళ్ళందరూ నామినేట్ అవుతారు. సో నాకు ఏమనిపించిందంటే, నాగమణికంఠ కొన్ని విషయాల్లో తను ఎమోషనల్ అవ్వడమే కాకుండా అందరినీ ఎమోషనల్ చేస్తూ హౌస్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అని నా ఫీలింగ్. మేబీ తన పర్సనాలిటీని అయితే రివీల్ చేశాడు. సో తను చేంజ్ అయ్యి తన గేమ్ని మంచిగా ఆడాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో నాగమణికంఠ విషయంలో మీకేమనిపించిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.